అనపర్తి శాసనసభ్యులు కార్యాలయంలో మహారాష్ట్ర ఎన్నికలలో మహాయుతి కూటమి విజయం సాధించిన సందర్భంగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, అనపర్తి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ శివరామకృష్ణంరాజు, తూర్పు గోదావరి జిల్లా టీడీపీ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు మరియు ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలా ఉండాలా రమేష్ గారు శ్రీని వెనకూడదు. ఎన్డీఏ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఒక సుపరిపాలనకు నిదర్శనంగా, అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 4/3 మెజారిటీతో విజయం సాధించటం, ఏదైతే కాంగ్రెస్ జట్టు కట్టిన ఇండియా కూటమికి కనీసం ప్రతిపక్ష స్థానం దక్కే పరిస్థితి కూడా ఏ పార్టీకి లేకపోవడం, ఏ విధమైన అభివృద్ధికి పట్టం కట్టారు, సుపరిపాలనకి పట్టం కట్టారో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధమైన విజయం సాధించిందో అదే విధమైన విజయం ఇవాళ మహారాష్ట్రలో మహాయుతి కూటమి సాధించింది. గత ప్రభుత్వ హయాంలో గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారిపోయి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టం కట్టడం జరిగింది. ఇవాళ చివరికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లెక్కే పరిస్థితి రావడం జరిగింది. ప్రజలు తిరస్కరిస్తే కోర్టు ద్వారా అయినా దాన్ని సాధించాలని ప్రయత్నం చేసుకోవడం, ఇవాళ అదే విధమైన పరిస్థితి మహారాష్ట్రలో సంభవించింది.